స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ మనకి అవసరం ఉండి కొన్నిసార్లు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు మన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం. వాళ్ళ అవసరాన్ని కూడా కొన్నిసార్లు మనం తీర్చడానికి మన ఏటీఎం కార్డులో ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటాం. అలా ఎవరికైనా ఒక సిచ్యువేషన్ వచ్చి వాళ్ళ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి మనీ అవసరం. అలాంటి సోర్స్ నుంచి బయటపడాలి అంటే ఏమైనా మార్గం ఉందంటారు? 100% ఖచ్చితంగా చేయొచ్చు. అది ఎలా? అకౌంట్లో రూపాయి లేదు, మీకు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 30వ తేదీన రాత్రి మీకు అవసరం పడింది. ఆ టైంకి బ్యాంక్స్ కూడా లేవు మీకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే సరే కనీసం బ్యాంక్ టైమింగ్లో అన్నా ఉంటే ఏదైనా లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. కానీ లేదే, రాత్రికి మీకు 10-11 గంటలకు అవసరం వచ్చింది. మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ తర్వాత మీ అకౌంట్లో జీతం వస్తుంది. కానీ అప్పటిదాకా ఎలా? ఒక ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నేను ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళ దగ్గర కూడా క్యాష్ లేదన్నారు. సో నాకు కొంచెం అమౌంట్ పెద్దగానే అవసరం ఉండింది. ఆ పెద్ద అమౌంట్, ఒరే నువ్వు 1000 రూపాయలు చెప్పు, 500 చెప్పు, నేను ఇస్తాను, కానీ క్యాష్ కావాలంటే ఇస్తాను, బట్ అంత డబ్బు నా దగ్గర లేదు అన్నారు. అయితే మీకు ఆ రాత్రి 1,00,000 రూపాయలు అవసరం పడిందండి, కానీ మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ పైసా లేదు. అయినా కానీ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే చాలు, మీరు ఏటీఎంకి వెళ్ళి మీరు ఆ 1,00,000 రూపాయలు విత్డ్రా చేయొచ్చు. ఎలా? లెట్ మీ టెల్ యూ ద డీటెయిల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైందంటే, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసిందండి ఒక కాలంలో సిటీ బ్యాంక్. నాకు తెలుసు అనమాట, ఎందుకంటే నేను పర్సనల్గా వాడాను. అంటే మీరు ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఎస్, నేను వాడాను. నాకు అలాంటి ఆపర్చునిటీ కూడా వచ్చింది. బ్యాంకే స్వయంగా ఇచ్చింది నాకు డబ్బులు. అది ఎలా ఇచ్చిందో చెప్తా. సిటీ బ్యాంక్లో నా శాలరీ అకౌంట్ ఉండేదన్నమాట. దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 2002-2003, దాదాపు 20 సంవత్సరాల ముందు మాట చెప్తున్నాను మీకు, 20-21 ఇయర్స్ బ్యాక్. ఇది అమెరికన్ బ్యాంక్ అనమాట. ఇండియన్ బ్యాంక్స్ అప్పటికి ఇలాంటి ట్రెండ్లో లేవన్నమాట. ఏ ఎస్బీఐ, ఐసిఐసిఐ ఏ బ్యాంక్ ఇచ్చేది కాదు, కానీ సిటీ బ్యాంక్ మాత్రం ఇచ్చేది అప్పుడు. సో నా అకౌంట్లో ప్రతి నెల జీతం పడేది. జీతం అంతా ఒక 15 రోజుల్లో స్వాహా అయిపోయేది. ఇక దాని తర్వాత ఏంటి, డబ్బులు లేవు అకౌంట్లో. సో అలాంటి టైంలో బ్యాంక్ స్వయంగా నాకు అకౌంట్లో శాలరీ రెగ్యులర్గా 3 మంత్స్ మినిమం పడితే చాలు, నా అకౌంట్లో నాకు 3 మంత్స్ శాలరీ పడ్డాక 4th మంత్ నాకు బ్యాంక్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఓకే, అదే సీక్రెట్ చెప్పబోతున్నాను. అది ఏంటంటే, బాస్ మీరు 3 మంత్స్ తర్వాత పర్మనెంట్ అయ్యారని చెప్పేసి మీ హెచ్ఆర్ నుంచి మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో మీకు మేము ఒక స్పెషల్ అలోకేషన్ చేస్తున్నాము. అది ఏంటంటే, ఎవ్రీ మంత్ మీకు అవసరం ఉన్నా లేకున్నా, మీకు విత్డ్రా చేసినా చేయకున్నా, విత్డ్రా చేస్తే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, విత్డ్రా చేయకపోతే ఇంట్రెస్ట్ పడదు. మీకు ప్రతి నెల మేము 10,000 రూపాయలు మీ అకౌంట్లో మేము ఓడి ఫెసిలిటీ ఇస్తున్నాము బై డిఫాల్ట్. అన్ని బ్యాంక్స్ లో ఉందా ఇప్పుడు మనకి? ఇప్పుడు అన్ని బ్యాంక్స్ లో ఉంది. ఓకే, గ్రేట్. ఆ రోజు రాత్రి సంగతి నేను ఇంకా ఫినిష్ చేయలేదు. రాత్రికి 1,00,000 రూపాయలు అవసరం ఉంది. 2 నిమిషాల్లో మీ అకౌంట్లో ఉన్న 0ని కాస్త 1,00,000లో కన్వర్ట్ చేయొచ్చు. 2 నిమిషాల్లో. మీ ఫోన్లో నెట్ బ్యాంకింగ్ యాప్ మీ ఫోన్లో ఉందనుకోండి, ఎస్బీఐ యోనో యాప్, లేదంటే మీ దగ్గర ఐసిఐసిఐ మొబైల్ పే, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ ఉందనుకోండి, అందులోకి వెళ్ళేసేసి మీకు అక్కడ సిఎస్పి అంటే మీకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కావాలి అని చెప్పేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ జీతం ఎంత అని చెప్పి అడుగుతుంది. సో మీ జీతం నెట్ సాలరీ ఎంతైతే ఉందో అక్కడ టైప్ చేయండి. దాని కింద మీకు డబ్బులు ఎంత అవసరం ఉంది అంటే, నేనంటాను నాకు 2 lakhs అవసరం ఉంది, 5 lakhs అవసరం ఉంది. కానీ బ్యాంక్ ఏం చేస్తుందంటే, మీ నెట్ సాలరీ ఓవర్ సంవత్సరం మొత్తంలో ఎంత వస్తుందో ఆ నెట్ సాలరీ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుని దాని మీద మీకు 5 times 10 times అనేది మీకు ఇస్తుంది అనమాట. సో జనరల్గా యావరేజ్గా మీకు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి కనీసం ఒక 1.5 lakh వరకు మీకు అప్రూవ్ చేస్తుంది. మీరు 2 లక్షలు అడిగినా కానీ 1 lakh అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ. మళ్ళీ చెప్తున్నారు, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నాక అమౌంట్ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, నాకు ఇది కావాలని చెప్పేసి మీరు సబ్మిట్ చేయగానే more than 3 months కంటే ఎక్కువగా మీరు ఒక కంపెనీలో ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఈ ఎమర్జెన్సీ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మీకు 2 నిమిషాల్లో అప్రూవ్ అవుతుంది.
ఓకే సార్, ట్రై చేస్తాను డెఫినెట్గా. 100% 2 minutesలో మీకు అప్రూవ్ అయిపోతుంది. మీరు వెళ్ళేసేసి మీరు ఇంకా దారిలో వెళ్తూనే ఉంటారు. 5-10 నిమిషాలు టైం పడుతుంది ఏటీఎం వెళ్ళే వరకు. మీకు అప్పటిదాకా అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా ఆ క్యాష్ని విత్డ్రా చేయొచ్చు. ఒకవేళ అంతగానం క్యాష్ బ్యాంక్లో నుంచి విత్డ్రా చేయలేము అనుకుంటే మీరు ఆ డెబిట్ కార్డ్ హాస్పిటల్లో ఇచ్చాడు. ఒకవేళ హాస్పిటల్లో ఎక్కడన్నా మీకు అవసరం ఉంది, ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే హెల్తే ఉంటుంది. అవును. ఒక రాత్రికి సడన్గా ఏదో ఎమర్జెన్సీ వచ్చిందంటే జనరల్గా అది హెల్త్. లేదా ఏదైనా పెద్ద రెస్టారెంట్లో పార్టీ ఇచ్చుకున్నారు, బిల్లు కట్టని డబ్బులు లేవు, అక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తారండి మీ డెబిట్ కార్డు. సో హ్యాపీగా మీరు ఆ డబ్బుల్ని వాడుకోండి. కానీ మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. అంటే మీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా, ఇండియా లిమిటెడ్ కంపెనీనా, పబ్లిక్లీ లిస్టెడ్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్న కంపెనీనా, ఇందులో నుంచి ఏదో ఒకటి ఉండాలి. మీరు ఏదో పార్ట్నర్షిప్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఆర్ లేదంటే ఒక ప్రొపరేటర్షిప్ బేస్డ్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంటే అక్కడ కొన్ని కండిషన్స్ ఏముంటాయంటే బ్యాంక్తో ఆ కంపెనీ రిలేషన్షిప్ ఎలా ఉందో, అంటే మీ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉంటారో ప్రొపరేటర్ కానివ్వండి, పార్ట్నర్స్ కానివ్వండి, వాళ్ళు లిఖితపూర్వంగా ఒకవేళ కంపెనీకి బ్యాంక్కి ఇచ్చారనుకోండి, మా ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, మా ఎంప్లాయీస్కి కావాల్సిన కార్పొరేట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు ఇవ్వండి, దానికి మేం బాధ్యులము అని చెప్పేసి మీరు అలాంటి రిస్క్ టేకింగ్ అలాంటి బాండ్ మీరు రాసిస్తే ఒకవేళ బ్యాంక్కి యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్కి జనరల్గా ఇది అలౌడ్ అనమాట. మీ కంపెనీ కూడా అక్కడ బ్యాంకులో లిస్టెడ్ ఉందా లేదా అన్న విషయం మీరు చూసుకోవాలి. అయితే ఒక్కసారి ఈ ఓడి లిమిట్ వచ్చిన తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ₹1,00,000 లిమిట్ ఇచ్చిందండి బ్యాంకు అకౌంట్లో, కానీ మీకు అవసరం ఉంది 10,000 లేదా 25,000 50,000, దానికే ఇంట్రెస్ట్ పడుతుంది, దానికే ఛార్జెస్ పడతాయి. ఓకే. మిగతా డబ్బుకి పడదు. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్? అదే చెప్పబోతున్నా. ఇన్ఫ్యాక్ట్ మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకుంటే కనీసం ఒక వారం రోజులు పడుతుందండి అప్రూవ్ అవ్వడానికి. ఇది ఇన్స్టెంట్గా ఇస్తున్నారు. పైగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ మీకు 15% వస్తే మీకు పర్సనల్ లోన్కి ఇక్కడ మీకు లెస్ దెన్ 12% ఉంటుంది. లెస్ దెన్ 12%. ఎస్, అబ్సల్యూట్లీ. ఎన్ని రోజులు మనము పే చేయాలి అంటారు? 6 months మాక్సిమం ఉంటుందండి టెన్యూర్. మీకు 6 months లోపల మీరు తీర్చి మొత్తం పైసలు మీకు బ్యాంక్కి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ మనం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఒకవేళ అవసరం వస్తే మీరు ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీకున్న హోదాకి మీకు బ్యాంకు అలాంటి ఫెసిలిటీ ఇస్తుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోండి. దురుపయోగం చేయకూడదండి. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యూ గెట్ సమ్ డీసెంట్ ఫెసిలిటీ. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఇంకొకటి ఏముందంటే మీరు దగ్గర ఒకవేళ డెబిట్ కార్డ్ తీసుకోపోవడం మర్చిపోయారు అనుకోండి, డెబిట్ కార్డ్ ఇంట్లోనో ఆఫీస్లో డ్రాలో మర్చిపోయారు, మీరు హ్యాపీగా మీరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళండి, మీ ఫోన్లో ఉన్న నెట్ బ్యాంకింగ్ యాప్ని వాడండి, అందులో నుంచి మీరు కార్డ్లెస్ విత్డ్రావల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అక్కడ కార్డ్లెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి. ఆ ఓటీపీ వెళ్ళి మీరు ఏటీఎం మిషన్లో మీ మొబైల్ నెంబర్ టైప్ చేశాక అక్కడ టైప్ చేస్తే మీకు క్యాష్ కూడా విత్డ్రా అయిపోతుంది. సో డెబిట్ కార్డ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఓడి మాత్రం ఉండాలి ఖచ్చితంగా. సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మందికి కూడా ఇది ఉపయోగపడుతుంది 100%. డెఫినెట్గా. సో ఇలా ఎవరైనా కూడా సేవింగ్ గురించి తెలుసుకోవాలి అన్న, ఏదైనా రైట్ ప్లాట్ఫామ్లో మనీ ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ వచ్చేలాగా, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఏది రైట్ వే అన్న గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? ఇది ఒక మాస్టర్ క్లాస్ కాబట్టి ఈ మాస్టర్ క్లాస్లో మీకు ఇప్పటిదాకా దొరికిన సజెషన్స్ కానివ్వండి మన ప్రేక్షకులకి, ముఖ్యంగా ఎవరైతే అప్పుల్లో బాగా కూరుకుపోయేసి అసలు మొత్తానికి ఇదే నా జీవితానికి ఎండ్, దీని తర్వాత నేను తట్టుకోలేను, అప్పు మాత్రం కొండలాగా పెరిగిపోతూనే ఉంది కానీ అది తరగట్లేదు, అసలు అది నా ముందు నుంచి పోవట్లేదు, సో నాకు వేరే దారి ఏమీ లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను దయచేసి ఒకటే చెప్పదలుచుకున్నాను, 100% మీకు ఒక పెద్ద సొల్యూషన్ ఉంది, సాలిడ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే సొల్యూషన్స్లో టెంపరీ సొల్యూషన్ ఉంటే లాభం లేదండి. ఇంత దూరం మీరు వచ్చేసి క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఈ మాస్టర్ క్లాస్లో రాబోతుంది. అది ఎలా మీరు ఆ క్లాస్లో నేర్చుకోబోతున్నారు? ఎందుకంటే ఇది ఒక 10 నిమిషాలు గంట సేపు క్లాస్ కాదండి. మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. సార్, ఆన్లైన్ ఆఫ్లైన్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు 11 AM to 4 PM వరకు చాలా మందికి
వచ్చే అవకాశం లేనప్పుడు ఆన్లైన్లో కూడా నేను పెట్టాను ఈ క్లాస్. కాబట్టి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉందండి. అది ఇంకొక పెద్ద గుడ్ న్యూస్. సో మీరందరూ కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ టెన్షన్స్, మీకు ట్రిక్స్ తెలియవండి. ఇవన్నీ తెలియకుండానే మీరేం చేస్తున్నారంటే ఇదే నా జీవితానికి అంతమేమో అనుకుంటున్నారు. కానీ సింపుల్ ట్రిక్స్తో మీరు పెద్ద పెద్ద ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. దానికి కావాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది సింపుల్గా చెప్పినట్టే సింపుల్ కాదు, దానికోసం కాస్త మనం కష్టపడాల్సి వస్తుంది. 100% సొల్యూషన్ ఉంది. సో మీకు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ కూడా రావాలి. ఉన్న జీతం ఆదాయం ఏదైతే సరిపోదో ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మన దగ్గర ఉంది గ్రోమో యాప్లో ఉన్న సొల్యూషన్స్. ఎందుకంటే ఒక చోట్లో కూర్చొని, అది మీ ఇంట్లో కానివ్వండి, మీ ఆఫీస్లో కానివ్వండి, మీరు హ్యాపీగా 1,00,000 పైన మీరు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. అది 100% గ్యారంటీడ్, అందులో డౌట్ లేదు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా? వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఇమ్మీడియట్గా కన్ఫర్మేషన్ అందిస్తాము మా టీం నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.